హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా మనం చేసిన వీడియోకి మన సబ్‌స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారు. సో, వాళ్ళు పనిచేస్తున్న ప్రాజెక్ట్‌లో ఆటోమేషన్ సైడ్ నుంచి ఒక ఇష్యూ ఉందంట. సో, అదేంటంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి ఆటోమేషన్ లాంచ్ చేసేటప్పుడు ఎయిదర్ 116 ఆర్ 117 వెర్షన్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయంట. ఏమని వస్తుంది? సెషన్ నాట్ క్రియేటెడ్ ఎక్సెప్షన్. ఇక్కడ వాళ్ళకి సెషన్ నాట్ క్రియేటెడ్ ఎక్సెప్షన్ వస్తుందని చెప్పి అంటున్నారనమాట. సో, ఒకసారి మనం అడ్రెస్ చేద్దానికి చూద్దాం. సో, ఎందుకు ఈ ఇష్యూ వస్తుంది? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని చెప్పి. ఓకే. సో, నేను నా లోకల్ మెషిన్‌లో ఆల్రెడీ సెట్ చేసుకొనుంచాను ప్రాజెక్టు. ఓకే. సో, ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సెలీనియం వెర్షన్ వచ్చేసి 4.6.0. ఓకే. ఎందుకు 4.6.0 అంటే మనకి బిఫోర్ 4.6.0 మనం వెబ్ డ్రైవర్ మేనేజర్ క్రోమ్ డ్రైవర్ సెటప్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము? డ్రైవర్‌ని ఫిజికల్ లొకేషన్‌లో ఎక్కడ మెయింటైన్ చేయకుండా ఆ డ్రైవర్‌ని ఓకే. ఆటోమేటిక్‌గా కంపాటిబిలిటీ అదే తీసుకొని వెబ్ డ్రైవర్ మేనేజర్ తెచ్చేసుకొని పెట్టుకుంటది. ఏది? బిఫోర్ 4.6.0. బట్ 4.6.0 ఆర్ అబోవ్ వెర్షన్స్‌లో మనకి ఈ లైన్ అనేది అవసరం లేదు. ఓకే. ఈ వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవరే మనకి డైరెక్ట్‌గా ఆ బ్రౌజర్‌తో ఇంటరాక్షన్ అనేది చేసిద్దనమాట. ఓకేనా? సో, అందుకని చెప్పి ఈ లైన్ అనేది మనకు అవసరం లేదు. కామెంట్ చేశాను. లేకపోతే వి కెన్ రిమూవ్ దిస్. ఓకే. సో, తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం చూడండి. 4.6.0 ఉంది కదా! సో, దీన్ని గనక నేను రన్ చేస్తుంటే సో, బ్రౌజర్ అనేది నాకు అలాగా బ్లింక్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఏమంటుంది ఇక్కడ నాకు? సెషన్ నాట్ క్రియేటెడ్ ఎక్సెప్షన్. ఎందుకని? కుడ్ నాట్ స్టార్ట్ ఎ న్యూ సెషన్. రెస్పాన్స్ కోడ్ 500 అంటే సర్వర్ సైడ్ నుంచి ఫెయిల్యూర్ ఉందన్నమాట 500. రీజన్ ఏంటంటే దిస్ వెర్షన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ ఓన్లీ సపోర్ట్స్ క్రోమ్ వెర్షన్ 114. ఓకే. సో, మనం ఇక్కడ క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తున్నాం గదా! సో, ఏ వెర్షన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తున్నాము? 4.6.0. ఓకే. ద వెర్షన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ విల్ సపోర్ట్ ఓన్లీ వెర్షన్ క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ అప్ టు 114. ఓకే. 114 వెర్షన్ వరకే సపోర్ట్ చేసిద్దనమాట. ఒకసారి మన బ్రౌజర్ వెర్షన్ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ హెల్ప్‌లోకెళ్ళిపోయి అబౌట్ గూగుల్ క్రోమ్. ఓకే. ఇక్కడ మనది 118 వెర్షన్ అన్నమాట. ఓకే. 118 విచ్ ఈస్ గ్రేటర్ థాన్ 114 కాబట్టి మనకి ఆ క్రోమ్ డ్రైవర్ వెర్షన్ అనేది సపోర్ట్ చేయట్లేదు. ఓకే. సో, డైరెక్ట్‌గా ఇక్కడే మనకి చెప్పేస్తుంది కదా! సో, కరెంట్ బ్రౌజర్ వెర్షన్ ఓకే. 118 వెర్షన్ అన్నమాట. సో, ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి 2 సొల్యూషన్స్ అన్నమాట. ఓకే. సో, 2 అప్రోచెస్. ఒకసారి 2 అప్రోచెస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్రోచ్ ఈస్ టు డౌన్‌గ్రేడ్ క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ టు 114 ఆర్ లెస్. ఓకే. సో, క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ని మనం 114 వెర్షన్ కన్నా తీసుకెళ్ళాలి. లేకపోతే లెస్ వెర్షన్ కన్నా తీసుకెళ్ళాలి. ఎందుకు? బికాజ్ వి ఆర్ యూజింగ్ 4.6.0 సెలీనియం వెర్షన్. ఓకే. సో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సో, ఈ 4.6.0 అసలు ఎప్పుడు రిలీజ్ అయిన వెర్షన్ ఒకసారి చూద్దాం చూడండి. సెలీనియం మావెన్ డిపెండెన్సీ. ఈ 4.6.0 అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు? నవంబర్ 4, 2022. ఓకే. అంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ చేసిన వెర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్‌లో కూడా మేబీ అలాంటి వెర్షన్సే యూజ్ చేస్తా ఉండొచ్చు. బట్ లేటెస్ట్ వెర్షన్ ఏంటి? 4.14.0 విచ్ రిలీజ్డ్ ఆన్ ఓకే. యెస్టర్‌డే. ఓకే. నిన్ననే రిలీజ్ చేశారన్నమాట. సో, మనం 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ చేసిన వెర్షన్ యూజ్ చేస్తుంటే, దానికి ఈ బ్రౌజర్ అప్‌డేట్స్ అనేవి మేబీ 118 అనేది మేబీ అరౌండ్ 1 మంత్ బ్యాక్ వచ్చుండొచ్చు.
ఓకే. సో, అప్పట్లో ఆ క్రోమ్ డ్రైవర్‌లో ఈ లేటెస్ట్ బ్రౌజర్ రిలేటెడ్ కంపాటిబిలిటీని మ్యాచ్ చేయకపోవచ్చనమాట. సో, బెటర్ రికమెండేషన్ ఏంటి రికమెండేషన్ అంటే టు యూజ్ ద లేటెస్ట్ సెలీనియం వెర్షన్ అనమాట. ఓకే. సెకండ్ అప్రోచ్ టు అప్‌గ్రేడ్ లేటెస్ట్ సెలీనియం వెర్షన్ ఇన్ ఎక్కడ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో అప్‌గ్రేడ్ చేయాలన్నమాట. ఓకే. సో, మరీ లేటెస్ట్‌గా అప్‌గ్రేడ్ చేయాలా? రీసెంట్‌గానే కదా రిలీజ్ అయింది లేటెస్ట్ వెర్షను. దానిలో ఏమన్నా మనకి గ్లిచెస్ ఉండే ఛాన్స్ ఉందనుకుంటే, ఓకే. ఒక 2 వెర్షన్స్ బ్యాక్ ఓకే. లెట్స్ సే 4.1 అయినా తీసుకొని ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే కొత్తగా లేటెస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి లేటెస్ట్ వెర్షన్‌లో అడ్రెస్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, సెకండ్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. సో, ఇక్కడ మనం తీసుకున్న సొల్యూషన్ ఏంటి 4.12.1 ఓకే. సో, ఫస్ట్ అప్రోచ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి? ఓకే. ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం చూడండి. ఫస్ట్ అప్రోచ్ ఏంటి? క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ని డౌన్‌గ్రేడ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనకి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా ఉంటుంది? రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో మనకి అడ్మిన్ యాక్సెస్ అనేది ఉండదన్నమాట. ఓకే. అడ్మిన్ కెన్ ఓన్లీ కంట్రోల్ ద బ్రౌజర్ వెర్షన్స్. ఓకే. ఏ బ్రౌజర్ వెర్షన్ అనేది ఆహ్, రిసోర్సెస్ యూజ్ చేయాలనేది అడ్మిన్ చాయిస్ ఉంటది. సో, ఎంప్లాయీస్‌కి ఆ రైట్ అనేది ఉండదు కాబట్టి, ఫస్ట్ ఆప్షను మనకి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో వర్కౌట్ అవ్వదనమాట. ఓకే. ఫెయిల్ అయిపోయిద్ది. సెకండ్ అప్రోచ్ ఏంటి? టు యూజ్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ద సెలీనియం. ఓకే. సెలీనియం లేటెస్ట్ వెర్షన్‌ను మనం యూజ్ చేయాలి. ఓకే. సో, దీనికి మనకి ఆటోమేషన్ టీమ్ ఓకే. ఆటోమేషన్ హెడ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, ఓకే. ఆటోమేషన్ హెడ్ నుంచి లేపోతే మేనేజర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, వి కెన్ అప్‌గ్రేడ్ అనమాట. ఓకే. అప్‌గ్రేడ్ చేసి వర్కౌట్ జేయొచ్చు. ఓకే. సో, సెకండ్ అప్రోచ్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అనమాట. సో, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి ఏ వెర్షన్ అనుకున్నాము? 4.12.1 గదా! సో, ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానో, జస్ట్ వెర్షన్ 12.1 ఓకే. సో, సేవ్ చేస్తున్నాను. రైట్ బాటమ్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి డౌన్‌లోడ్ అయిపోయినాయి. ఒకసారి ఇక్కడ మావెన్ డిపెండెన్సీస్‌లో గూడా ఓకే. ఆహ్, సీ హియర్ క్రోమ్ డ్రైవర్ ఏ వెర్షన్ ఉంది? 4.12.1 గదా! ఓకే. సో, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి. రన్ క్లిక్ చేశాను. ఓకే. సో, మనకి బ్రౌజర్ అనేది లాంచ్ అయిపోయింది. పేటీఎం.కామ్. సో, మనం ఏదైతే ఇక్కడ కోడ్ రాసామో చూసారా ఇక్కడ ఫెయిల్యూర్ కూడా రాలేదు. మనకి ఒక వార్నింగ్ వచ్చింది. ఏమనొచ్చింది? అనేబుల్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్ సీడీపీ వెర్షన్ 118. సో, రిటర్నింగ్ ద క్లోజెస్ట్ వెర్షన్ ఫౌండ్ 116. ఓకే. సో, ఆ వెర్షన్ ఏదైతే మనకి సెలీనియం వెర్షన్ ఉందో ఓకే. సో, దానికి 116 కంపాటిబిలిటీ ఉందన్నమాట. విచ్ ఈస్ వెరీ లేటెస్ట్ 118 కాబట్టి. సో, వార్నింగ్ మెసేజ్‌తో మనకి బ్రౌజర్ లాంచ్ అనేది ఓకే. ఆటోమేషన్ అనేది కంటిన్యూ అవ్వటం అనేది జరిగిందన్నమాట. ఓకే. బ్రౌజర్ లాంచ్ చేసాము. పేటీఎం.కామ్ ఓపెన్ చేసాము. బ్రౌజర్‌ని మాక్సిమైజ్ చేసాం. ఓకే. సో, ఎవరికైతే ఈ ఇష్యూస్ వస్తున్నాయో సెషన్ నాట్ క్రియేటెడ్ ఎక్సెప్షన్ ఓకే. సెషన్ నాట్ క్రియేటెడ్ ఎక్సెప్షన్ అని చెప్పి ఇష్యూస్ వస్తుంటే ద బెస్ట్ అప్రోచ్ ఈస్ అప్‌గ్రేడ్ ద సెలీనియం వెర్షన్ టు ద మోస్ట్ రీసెంట్ వెర్షన్. అదర్‌వైజ్ ఒక 2 మంత్స్ అరౌండ్ 2 మంత్స్‌లో ఉన్న వెర్షన్ అయినా తీసుకొని మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకే. సో, మీ క్వెరీ సాల్వ్ అయిందనుకుంటున్నాను. ఓకే. ఎవరైతే సబ్‌స్క్రైబ్ జేసుకోకుండా జూస్తున్నారో ఓకే. కంపల్సరీ సబ్‌స్క్రైబ్ జేసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్.